అందరూ బాగా కలరొచ్చావక్క ఏం యూజ్ చేస్తున్నావు? సీక్రెట్ ఏంటి అని అడుగుతున్నారు. దగ్గర ఏం సీక్రెట్స్ ఉండవు. టైం వచ్చినప్పుడు చెప్తా అన్ని. నేను జస్ట్ కలర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను అంతే. అండ్ నా న్యాచురాలిటీని, పర్సనాలిటీని మాత్రం ఎప్పటికీ మార్చుకోను. యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్గా బాడీని కొంచెం మెయింటైన్ చేయాల్సి వచ్చింది. నాకు అసలు మేకప్ గురించి తెలియదు, నేను వేసుకోను. మీరే కలర్ చేంజ్ చేయని అంటున్నారు కాబట్టి మీకోసం ఇది 4th నేను హైడ్రా ఫేషియల్ చేయించాను. ఈ ఫేషియల్ వల్ల ఏంటంటే కొంచెం గ్లో అవుతుందంట ఫేస్. స్కిన్ ట్రీట్మెంట్ ఏమి కాదు, ఫేషియలే. కాకపోతే కొన్ని మిషన్ టూల్స్ యూజ్ చేస్తారు. అంతా కూడా 2 hours ప్రాసెస్. నేను మధ్యలో నిద్రపోయా, సో నాకు ప్రాసెస్ ఏం గుర్తులేదు. వీడియో తీపిచ్చా అందుకే. సో క్లిప్స్ అయితే ఉన్నాయి, మీరే చూడొచ్చు. చాలా స్లో ప్రాసెస్. పక్కన టౌన్ లో పొదిల్లో చేపించాను ఇది అన్హికా బ్యూటీ పార్లర్ లో. ఎవ్రీథింగ్ ఏ స్టెప్ చేసినా సరే ఎక్స్ప్లెయిన్ చేసిద్ది బాగా. పక్కన ఎవరికైనా కావాలి అనుకుంటే కొత్తూరులో ఉంటది వీళ్ళ షాపు. కూడా మీకు హెల్ప్ అయిద్దని చెప్తున్నా అంతే. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ని రోజుల తర్వాత మీకు ఇప్పుడు ఆ రిజల్ట్ తెలుస్తుంది కదా. వీడియోస్ చూడండి, చాలా న్యాచురల్ గా ఉంటాయి కదా. శారీ అయినా డ్రెస్ అయినా వేసుకుందామా జడేసుకుందామా అంతే ఉంటది. నేనైతే అసలు మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయను. నేను చేసేది ఏంటి, ఎన్నో సార్లు చెప్పాను, ఆ పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ ఆ పౌడర్ తప్ప ఇంకేం తెలియదు, నేను అదే యూజ్ చేస్తానని. తప్ప ఇంకొకటి యూజ్ చేయను నేను. చాలా రమ్మయ్య చెప్పింది అనమాట, లిప్స్టిక్ యూజ్ చేయకపోతే లిప్ లైనర్ యూజ్ చేయండి మీకు బాగుంటుంది అని. రీసెంట్ వీడియోస్ లో కొంచెం గమనించండి మీరు. వీడియోస్ చేసే ప్లేసు అలాగే నా స్టైలు అన్నీ మార్చేసా. మేకప్ కాదు అది. ఈ మధ్య నా కరపేదాలు కూడా ఎర్రగా వస్తున్నాయి.